ఆస్తి కోసం వేధిస్తూ తల్లిదండ్రులను రోడ్డున పడేసిన ముగ్గురు కుమారులు ఒక కుమార్తెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకు చెందిన కంచం కనకయ్య, రాజవ్వ దంపతులను వారి పిల్లలు కొంతకాలంగా ఆస్తి కోసం వేధిస్తున్నారు. నిత్యం మద్యం తాగి వచ్చి బూతులు తిడుతూ చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. వీరికి ఉన్న 6 ఎకరాల వ్యవసాయ భూమిని తమకు రాసి ఇవ్వాలని, లేదంటే ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చిత్రహింసలకు గురిచేసేవారని తెలిపారు. పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నెంబర్ 101/2026 సెక్షన్ 24 ఆఫ్ సీనియర్ సిటిజన్ యాక్ట్లో దుబ్బాక పోలీస్ స్టేషన్ లిమిట్స్లో లోకల్లో నివసిస్తున్న కనకయ్య, రాజవ్వ అనే వృద్ధ దంపతులకు సంబంధించి పిటిషన్ తీసుకొని వాళ్ళ ముగ్గురు కుమారులు నరేష్, ఎల్లం, స్వామి అండ్ వాళ్ళ బిడ్డ కవిత ఈ నలుగురి మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఈ విధంగా వృద్ధ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టించుకోకుండా కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఎవరైనా సరే నిర్లక్ష్యం వహించినా, వాళ్ళకి మినిమం నీడ్స్ కల్పించడంలో కూడా నిర్లక్ష్యం వహించిన సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం వాళ్ళపైన, కొడుకులపైన, బిడ్డలపైన ఎవరైతే నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి.